ఇప్పుడు మీరు శాండ్లో నడుస్తారు. ఇప్పుడు మన శాండ్లో నడుస్తుంటే ఒక్కటి క్లియర్గా చూడండి. ఈ శాండ్లో మనం ఇట్లా అడిగేస్తాం. అడిగేసినప్పుడు కాలు లోపలికి వెళ్ళుద్ది, ప్రెజర్ పెట్టదు. మన మోకాల మీద ప్రెజర్ పెట్టదు, డైరెక్ట్ లోపలికి వెళ్ళుద్ది. కాబట్టి ఇది మనం ఇట్లా అంటాం. అప్పుడు ఇది మన మీద ప్రెజర్ పెట్టదు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు, లోపలికి వెళ్ళిపోద్ది. ఇట్లాగా మనం కూడా తొక్కుండా వెళ్ళిపోతాం. మీరు ఒకటి గమనించారా, శాండ్ వరకు వచ్చేసరికి ఇలాగ ఉంటుంది. మీకు మట్టికి వెళ్తాం మనం, గ్రౌండ్లో మనం మట్టి రోడ్డు మీద పరిగెడతాం. పరిగెత్తినప్పుడు ఇట్లా లోపల కాలు వెళ్ళకపోయినా సరే మనం ఇట్లా అడిగేస్తే అక్కడ ఆగుద్ది, ప్రెజర్ తీసుకోదు, ఇట్లాగా ఆగుద్ది. ఎందుకు? మట్టే కాబట్టి మట్టి దుమ్ము లెగుస్తుంది కదా మనకి. ఆ విధంగా మీకు రోడ్డు మీద నడిచినప్పుడు ఆ కాలు మనం ఇట్లా అడిగేసినప్పుడు అది తార్ రోడ్డు కాబట్టి రిఫ్లెక్ట్ అవుద్ది మన మోకాల మీద. అది మనం స్టెప్ అట్లా వేయగానే మోకాల మీద రిఫ్లెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఈ మోకాలు ప్రెజర్ పడుద్ది. పడితే ఈ పాట్లో వీక్ అయిపోతుంది. ఈ పాట్లో వీక్ అయిపోయి ఈ చెప్పు అనేది ఇట్లా కదులుతూ ఉంటుంది. మీరు టైట్ చేస్తే కదలదు. ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి అలా. అసలు ఇది మహా డేంజర్ ఇలాగా ఉండటం. మీరు రేపు పొద్దున మ్యారేజ్ అయిన తర్వాత కానీ, లేకపోతే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కానీ మీరు లావుగా ఉంటే మహా డేంజర్గా ఉంటుంది. లావుగా మటుకుంటే సాధ్యమైనంత వరకు మీరు రోడ్డు మీద నడవటం మానేసి, నడవటం కాదు పరిగెత్తకూడదు. నడవచ్చు, మనం ఉంటాం కాబట్టి, పరిగెడితేనే ప్రెజర్ పడుద్ది. సాధ్యమైనంత వరకు పరిగెత్తాలనుకుంటే గ్రౌండ్ ప్రిఫర్ చేయండి. గ్రౌండ్ మట్టి నేల తప్ప రోడ్డు వద్దు. రోడ్డు మీద పరిగెడితే చాలా ఇబ్బందులు వస్తాయి. అసలు ఇట్లాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. దీని నుంచి మీరు రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను.